తను మంచి ఫుట్బాల్ ప్లేయర్, వరల్డ్ లో పెద్ద పేరు వస్తున్నటువంటి ప్లేయర్ అయినా. అలాంటి క్రిస్టియానో రొనాల్డో ఒకనొక సమయంలో ఆయన ఎలా పైకి వచ్చాడో, ఎలా పైకి ఎదిగాడో చూస్తున్నాడు. తల్లి ఒకరోజు ఏడుస్తుంది ఇంట్లో. ఏం చేస్తుంది? ఏడుస్తూ ఉంది ఇంట్లో. ఏడుస్తూ ఉంటే పాపకు భయం వేసింది. పరిగెత్తుకొని వచ్చి, మమ్మీ, అమ్మ ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే 2-3 కవర్లు చూపించాను. ఆ కవర్ను చూసి ఏడుస్తావు. ఆ కవర్లు ఏంటి అంటే ఎప్పటియో పాత బిల్స్, పాత చిట్టికి సంబంధించిన బిల్స్, కరెంట్ బిల్కి సంబంధించిన బిల్స్, తర్వాత రకరకాల ఇంటీరియర్ బిల్స్, అవన్నీ రిసిప్ట్స్ ఉంటాయి. చేత పడుకొని ఏడుస్తావు. ఎందుకు ఏడుస్తున్నావు? ఇవన్నీ అయిపోయాయి కదా, ఎప్పటియో కదా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె అనేది, కుమారుడా, ఈ రోజున మనం గొప్ప స్థాయిలో ఉన్నాం. దేవుడిని ఆశీర్వదించాడు, దేవుడిని దీవించాడు. నువ్వు గొప్ప ప్లేయర్గా ఉన్నావు. ఈ రోజున నీకు అంత లగ్జరీ లైఫ్, నీ జీవితంలో ఏది తక్కువ లేదు ఆయన. అయితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆ విషయాన్ని అన్నిటికీ మరవకు. ఇగో ఈ బిల్స్ చూసినప్పుడు నీ జీవితం గుర్తుకు రావాలి. ఇది చక్కగా దాచిపెడుతున్నానయ్యా, ఇదిగో నేను బాక్స్ లో పెడుతున్నానయ్యా, ఇదిగో ఈ కరెంట్ బిల్లు, ఈ రెంట్ బిల్లు, ఈ రకరకాల బిల్స్ అన్ని కూడా చూడు. ఒకసారి లోన్లు తీసుకున్నాం, ఈఎంఐలు కట్టుకున్నాం, మనం ఇదిగో ఈ డబ్బులు లేక పస్తులు పడుకున్నాం, ఇదిగో ఇవన్నీ ఫోటోస్ నేను పెట్టానయ్యా, ఇవి చూస్తూ ఉండు, నువ్వు జ్ఞాపకం చేసుకో. అయ్యా, గొప్పగా దీవించబడ్డావని, లేకపోతే గొప్పగా ఆశీర్వదించబడ్డావని ఒకవేళ నువ్వు దేవుని మరుస్తావనే భయం నాలో కలుగుతుంది. అందుకు నేను ఏడుస్తున్నానయ్యా. అయ్యా, నువ్వు ఎప్పుడు మరవద్దు దేవుణ్ణి. అయ్యా, నీ పరిస్థితిని, నీ మొదటి స్థితిని ఎప్పుడు నువ్వు మరవద్దయ్యా అని అంటే తల్లితో ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నా. ఏమని వాగ్దానం చేస్తున్నా తెలుసా? అమ్మా, నేను ఏ స్థాయిలో నుంచి నేను పైకి వచ్చానో నేను ఆ స్థాయిని నేను మరువను.